ఈ నెల 8వ తారీఖు అనంతపురం జిల్లాలో జేవీఎంరావు భారత్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబడుతుంది. అందులో భాగంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రాజకీయ పార్టీలు అన్నీ కలుపుకొని ఈ ప్రీతిపైకి న్యాయం జరిగే విధంగా జేవీఎంరావు భారత్ పార్టీ నుంచి పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇది సినిమా కాదు నాయనా నువ్వు డైలాగ్ చెప్పడానికి, గతంలో కర్నూలులో వాళ్ళమ్మ నీ దగ్గరికి వచ్చి మాట్లాడితే నువ్వేమంటావు? ఆమెతో నిందితుడికి శిక్ష పడే విధంగా అధికారం వస్తే నేను శిక్ష ఏర్పాటు చేస్తానమ్మా అని హామీ ఇవ్వడం జరిగింది. ఇది సినిమా డబ్బింగ్ కాదు నాయనా, ఇది నిజ జీవితము. నువ్వు రాజకీయం చేయాలనుకుంటే రాష్ట్రంలో దళితులే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు 30,000 మందిని అన్యాగ్రంథంగా అయిపోయినారని చెప్పేసి నువ్వు ప్రబలబలు పవన్ కళ్యాణ్ ఈ పొద్దు నువ్వు ఎక్కడ దాక్కున్నావని చెప్పేసి ఈ సందర్భంగా జేవీఎంరావు భారత్ పార్టీ తరఫున మేము అడుగుతూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ముఖ్యంగా మీది పుట్టినరోజు ఏమో కానీ ఈరోజు మీరు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. వాళ్ళమ్మ ఇంట్లో కన్నీళ్లతో కూర్చొని బాధతో దుఃఖంతో ఉంది. ఆ కుటుంబానికి నువ్వు ఏ న్యాయం చేస్తావని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.